ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. అయితే ఈరోజు మనం ఒక స్త్రీని గురించి ధ్యానించుకుందాము. షీ ఈస్ ద ఫస్ట్ ప్రొఫెటెస్ ఇన్ ద బైబిల్. మొట్టమొదటి ప్రవక్త్రి ఎవరండి? ఎస్, మిరియాము. మిరియాము గురించి మనం ధ్యానించుకుందాము. మిరియాము గురించి క్యారెక్టర్ స్టడీ మనం చేద్దాము. అయితే తిను మొట్టమొదట బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడింది అంటే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. వెన్ షీ వాజ్ వెరీ యంగ్, చాలా చిన్నగా ఉన్నప్పుడు మనకి అక్కడ కనబడుతుంది. మరి తన తమ్ముడు ఆయన మోషేను రివర్లో తను విడిచిపెట్టిన తర్వాత ఎక్కడి వరకు వెళ్తున్నాడో, ఎలా ట్రావెల్ అవుతుంది ఆ బాస్కెట్ అని అంతా చూస్తూ ఉంది. అయితే అక్కడ మనం గమనించినప్పుడు ఫరో కుమార్తెకి ఆ యొక్క మోషే అక్కడ కనబడతాడు కదా. అయితే చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత అక్కడే మళ్ళీ ఆ లక్క అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది. మిరియాం అంతా అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ మనం చూడొచ్చు, ఈవెన్ వెన్ షీ వాజ్ వెరీ యంగ్, చాలా చిన్నగా ఉన్నప్పుడే తనలో మనం చూడొచ్చు ఒక రెస్పాన్సిబుల్ సిస్టర్. షీ వాజ్ అ రెస్పాన్సిబుల్ సిస్టర్. అండ్ ఆల్సో తను చాలా తెలివైనది. ఎలా అంటే ఈ బాబుని పెంచడానికి ఒక స్త్రీని తీసుకొస్తానని వెంటనే వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చింది కదా, యొకేబేదును తీసుకొని వచ్చింది. అంటే తన చిన్నగా ఉన్నప్పుడే చాలా ఇంటెలిజెంట్ అనమాట. షీ వాజ్ వెరీ రెస్పాన్సిబుల్ యాజ్ వెల్ యాజ్ షీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అయితే మనం మళ్ళీ ఎక్కడ చూస్తాము అంటే మిరియాముని ఎక్సోడస్లో నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనం చూస్తాము. ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత మరి తన తమ్ముడితో పాటు ఈమె కూడా కలిసి స్త్రీలందరితో నాట్యం చేస్తూ అక్కడ పాట పాడుతుంది. యెహోవాకు గానము చేసేదము. ఆ పాట తను పాడుతూ దేవుని స్తుతిస్తూ తంబురతో తను స్తుతిస్తూ నాట్యం చేస్తున్నాడు అక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే జాయ్ఫుల్ ఉమెన్ గా మనం చూడొచ్చు. నిర్గమాకాండము 15వ అధ్యాయం 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాము ఈమె గురించి ఒక ప్రవక్త్రి అని చెప్పి ప్రస్తావించడము. అండ్ అలాగే ఇంకో చోటు కూడా మనం చూస్తాము, మీకా 6వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోనును, మిరియాములను పంపించి తిని. ఇక్కడ మనము ఒక లీడర్గా కూడా మనము చూడొచ్చు. She was a prophetess as well as she was a leader, ఒక నాయకురాలు. మరి అక్కడ స్త్రీలందరితో కలిసి నాట్యం చేస్తూ వారిని ఆరాధనలోకి నడిపిస్తూ షీ వాజ్ అ వర్షిప్పర్ ఆల్సో. ఇక్కడ మనం చూడొచ్చు తన యొక్క క్వాలిటీస్, లీడర్ ఆఫ్ అ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ద వర్షిప్ లీడర్ అండ్ ఎ ప్రాఫెటస్. మరి ఈమె కూడా మరి దేవుని యందు చాలా మరి ఆనందిస్తూ అక్కడ మనకి కనబడుతుంది. అయితే ఈమె లైఫ్ చూసినట్లయితే చాలా ఆనందిస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది. మరి చాలా మంది మనం కూడా చర్చ్లో చాలా దేవుణ్ణి ఆరాధిస్తాము, చాలా పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉంటాము. మరి పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి కొన్నిసార్లు ఎలా ఉంటామంటే మేబీ మిరియాము లాగా అంటే మిరియాము జీవితాన్ని బట్టి కూడా మనం నేర్చుకోవాల్సిన లెసన్ అయితే ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి క్యారెక్టర్ స్టడీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక స్పెషాలిటీ ఉంది. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతులు మనకి కనబడుతున్నాయి. అయితే మిరియాము గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అని కనుక మనం చూసినట్లయితే మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 నుండి 15 వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ బోత్ అహరోను అండ్ అలాగే మిరియాము ఇద్దరు కూడా తన యొక్క తమ్ముడి మీద ఎగనెస్ట్గా మాట్లాడినట్లు మనం చూస్తాము. మరి అక్కడ మరి ఎప్పుడైతే మోషే పెళ్లి చేసుకున్నాడో సిప్పోరాని, అయితే దాన్ని బట్టి మిరియాముకి నచ్చదు. మరి ఇద్దరు కూడా మిరియాము అండ్ అలాగే అహరోను కూడా మోషే మీద వ్యతిరేకంగా, అంటే దేవుడు మోషేతో నేను మాట్లాడేది మాతో కాదా అని చెప్పి అక్కడ వాళ్ళు దే రెబెల్డ్ అగైన్స్ట్ మోషే. వారు తిరగబడ్డారు. వెంటనే యెహోవా తండ్రి ఊరుకున్నాడా, ముగ్గురిని కూడా పిలిచి మీరు ప్రవక్తలు మాత్రమే, మీతో నేను జస్ట్ దర్శనాల ద్వారానో కళల ద్వారానో మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషే సాత్వికుడు, అతను నమ్మకమైన వాడు, నేను అతనితో ఎలా మాట్లాడుతున్నాను,
ముఖాముఖిగా తనతో దర్శించి మాట్లాడుతున్నానని చెప్పి అక్కడ వెంటనే ఆ యొక్క యెహోవా మేఘము అక్కడ కొండ మీద నుంచి తొలగిన వెంటనే మిరియాము వెంటనే కుష్ఠరోగం కలిగిందై మనకి కనబడుతుంది. 7 days తను అనుభవించింది కుష్ఠరోగంతో, అంటే లెపర్సీతో. ఇక్కడ మనం చూసినట్లయితే తన యొక్క జీవితంలో ముందంతా చాలా జాయ్ఫుల్ సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. చాలా ఆనందిస్తూ ఒక విమెన్ లీడర్గా అండ్ అలాగే ఒక ప్రాఫిటెస్గా ఉన్న స్త్రీ సడన్గా ఒక లెపర్సీతో నిండిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. అంటే లెపర్సీతో నిండిన వాళ్ళు యూజువల్గా వాళ్ళు దే డోంట్ హ్యావ్ అ ఛాన్స్ టు బీ ఇన్ ద క్యాంప్. అక్కడ వాళ్ళతో పాటు ఉండడానికి ఏ అవకాశం లేదు. షీ వాస్ కెప్ట్ అవుట్ సైడ్ ద క్యాంప్. ఆ యొక్క వాళ్ళ యొక్క గుడారాల నుంచి లైక్ వేరే చోట ఆమె యొక్క ఐసోలేట్ చేయబడింది. ఇట్ వాజ్ లైక్ మేబీ ఆ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. దేర్ ఈస్ సో మెనీ లెసన్స్ దట్ షీ హాస్ లెర్న్. అక్కడ ఆ టైంలో మేబీ చాలా లెసన్స్ అనేవి మేబీ తను నేర్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే, మనం కోవిడ్ టైంలో చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, వి వర్ ఐసోలేటెడ్, రైట్? చాలా ఐసోలేట్ అయ్యాము. మరి ఎవరితోని మనం మాట్లాడకుండా చాలా ఐసోలేటెడ్గా మనం ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ మై లైఫ్ అండ్ మై ఫ్యామిలీ, మేము కోవిడ్ టైంలో ఎప్పుడైతే మనకి ఎటువంటి కనెక్షన్స్ బయట వ్యక్తులతో లేనప్పుడు చాలా దేవునికి దగ్గర అయ్యాం కదా. ఎక్కువగా కోవిడ్ టైంలో చూసినట్లయితే దేవునికి ఎక్కువగా సాంగత్యం దేవునితో కలిగి ఉన్నాం మనం. మేబీ తిను కూడా తన యొక్క జీవితంలో అది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. మేబీ ఫిజికల్గా పెయిన్ అండ్ అలాగే మెంటల్గా కూడా తను పెయిన్ అనుభవించింది. ఎందుకంటే ఫిజికల్గా లెపర్సీ అనేది అది చిన్న డిసీజ్ ఏం కాదు. మొత్తం స్కిన్ అంతా కూడా పీల్ ఆఫ్ అయిపోతుంది కదా. మరి ఫిజికల్గా తను బాధపడింది అండ్ అలాగే మెంటల్గా, ఎందుకంటే ఐసోలేట్ అయిపోయింది. మరి తను అప్పటి వరకు ఒక ప్రాఫిటెస్గా ఉంది. జనాలందరికీ కూడా తెలిసింది తను లెపర్సీతో నిండి ఉందని చెప్పి. అందరూ ఐసోలేట్ చేశారు. అండ్ అలాగే మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే అనవసరంగా నా తమ్ముడి మీద అనవసరంగా నేను వ్యతిరేకంగా మాట్లాడాను అని చెప్పి మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయింది. బోత్ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా చాలా తను డిస్టర్బ్ అయింది. బట్ స్టిల్ ఆ 7 days కూడా తన యొక్క లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకుంది. మరి మనకి బైబిల్లో ఆ 7 days తను ఏం చేసిందో రచింపబడలేదు, కానీ వీ కెన్ ఏబుల్ టు సెన్స్, రైట్? మనం అర్థం చేసుకోవచ్చు కదా. తను దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీనే. మరి ఆ టైంలో మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఒక అదేమంటారు, స్పిరిట్ ఆఫ్ జెలస్ అనేది తనలో వచ్చింది. ఇక జెలసీతో మాట్లాడింది ఆమె. మన యొక్క జీవితంలో కూడా మనం చాలాసార్లు దేవునికి దగ్గరగా ఉంటున్నామని అనుకుంటాం. కొన్నిసార్లు తెలియకుండానే భయభక్తులతో ఉంటాము, కానీ కొన్నిసార్లు తెలియకుండానే సాతాను మనలో ఎంటర్ అయిపోతున్నాడు. ఆ స్పిరిట్ ఆఫ్ జెలస్ అనేది మనలో పెడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చూసినట్లయితే గర్వము నాశనంకు దారి తీస్తుందంట. మరి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా ఈ యొక్క గర్వంతో అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సైలెంట్ కిల్లర్ అండి. గర్వం అనేది చాలా సైలెంట్ కిల్లర్. ఏ పాపమైనా చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది, అమ్మో నేను పాపం చేస్తున్నాను అని మనం గ్రహించగలం, కానీ గర్వాన్ని మనం గ్రహించలేము. మరి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి తనలో ఆ గర్వం ఆ మూమెంట్లోనే వచ్చిందా? లేదు, ముందు నుంచి కూడా అది బిల్డప్ అవుతూ వచ్చింది. ఆ టైంలో తను బస్టర్డ్ అయి మాట్లాడింది. మరి మన జీవితంలో కూడా చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ముందు నుంచి కూడా అది చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంటుంది. యొక్క స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ అనేది, స్పిరిట్ ఆఫ్ జెలసీ అనేది. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి తన యొక్క లైఫ్లో 7 daysలో కూడా తను రియలైజ్ అయింది, రిపెంట్ అయింది. మళ్ళా తను మారు మనసు పొందుకుంది. తను రికవర్ అయ్యేంత వరకు వారు ఆ యొక్క గుడారాలు వేసుకొని అక్కడే ఉన్నారు, మూవ్ అవ్వలే ముందుకి. ఎప్పుడైతే తను మళ్ళా రికవర్ అయిందో, మేబీ తను రికవర్ అయిపోయిన తర్వాత తన యొక్క జీవితంలో మేబీ ఎప్పుడు గర్వం అనేది లేకుండా ప్రవర్తించుండొచ్చు కదండి. ఎందుకంటే షీ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ. ద ఫ్రూట్ ఆఫ్ ప్రైడ్ అంటే ఎలా ఉంటుందో తను ఎక్స్పీరియన్స్ చేసింది. మళ్ళా తను అలాగా గర్వం కాదు, జెలస్, ద ఫ్రూట్ ఆఫ్ జెలస్ ఎలా ఉంటుందో తను ఎక్స్పీరియన్స్ చేసింది. మేబీ తర్వాత మరలా ఎప్పుడు కూడా అటువంటి విధంగా ప్రవర్తించుండదు కదండి. మరి నా ప్రియ సహోదరుడా, ఈరోజు మనం మిరియాం గురించి ధ్యానించుకునిచున్నప్పుడు, మరి మిరియాము ఎట్లాగైతే
స్పిరిట్ ఆఫ్ జలసీతో నింపబడిందో, కొన్నిసార్లు మనం కూడా అట్లా నింపబడుతున్నామేమో. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గ్రహించుకుందాము. అటువంటి ఏమి మన తోటి సహోదరులను, మన యొక్క రక్త సంబంధులను చూసి ఎప్పుడు కూడా జలస్ అనేది మనలో కలగకూడదు. దేవుడు మనకున్నంత దాన్ని బట్టి మనం ఆనందించాలి, దేవుని స్తుతించాలి. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి అసూయ ఎప్పుడైతే మనము పడతామో, అసూయ, జలస్ అంటే తెలుగులో అసూయ, ఎప్పుడైతే అసూయగా మనము ప్రవర్తిస్తాం, మన హృదయంలో అసూయగా ప్రవర్తించినా దేవునికి తెలిసిపోద్ది. మేబీ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హార్ట్ అంటారు కదా, మన ముఖంలో మనకు తెలిసిపోద్ది కదా. గర్వంగా ప్రవర్తించిన అంటే మన లుక్స్ని బట్టి మనం వీ కెన్ ఏబుల్ టు సెన్స్ పీపుల్. మనము ఎదురు వాళ్ళని చూస్తే వాళ్ళ లుక్స్ని బట్టి ఎట్లాగైతే మనము చూసేస్తామో, అలాగే దేవుడు మనకి హృదయాన్ని ఎరిగిన దేవుడు. మన దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి అన్నీ కూడా దేవునికి తెలుసు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ జెలస్. దేవుడి యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి మనకు ఒక ఐ ఓపెనింగ్గా ఇటువంటి జలస్ అనేది మనలో కలగకుండా దేవుడు మనలను కాపాడును గాక. ఆమేన్. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తలవంచిన పెద్ద ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యా, నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు స్తోత్రములు. దేవా, మిరియామును గురించి మేము ధ్యానించుకునిచున్నప్పుడు ప్రభా, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వినిచున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దీవించి ఆశీర్వదించండి ప్రభా. దేవా, మరలా మేము ప్రతిరోజు కూడా ఇలా క్యారెక్టర్ స్టడీ చేస్తున్నప్పుడు న్యూ లెసన్స్తో ప్రభా నీవే మమ్మల్ని నడిపించి తండ్రి యేసయ్యా, మేము ఏమైతే నేర్చుకోవాలో వాటిని మేము నేర్చుకునే భాగ్యాన్ని నీవే మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.